గత సంవత్సరం నుండి ప్రభుత్వం ఏదైతే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన రేకుర్తి అదేవిధంగా విద్యానగర్ లోకాలకు సంబంధించినటువంటి ప్రైవేటు పట్టా భూములను 22/Aలో చేర్చి రిజిస్ట్రేషన్లకు ఆఫ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఈరోజు నిన్న కాక మొన్న గత 2-3 రోజులు రిజిస్ట్రేషన్ అయితే ఎక్కువైన తర్వాత సీఎం గారు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా శ్రీనివాసరెడ్డి గారు మొట్టమొదట తప్పు జరిగింది, తప్పు చేసినాము, క్షమించండి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రైవేటు పట్టా భూములను 22/Aలో చేర్చినామో అది అధికారులు నివేదించిన ఏదైతే నివేదిక దాని ఆధారంగా మేము చేసినాం, మేము తప్పు చేసినామని ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఏదైతే మీరు ఒప్పుకున్నది ఏదైతే ఉందో ఆ ఒప్పుకున్న ప్రకారంగా తప్పు జరిగిందని మీరే అంటున్నారు. కాబట్టి ఏ విధంగా తప్పు జరిగింది, అధికారులు తప్పు చేసినారని మళ్ళీ ఈరోజు కూడా ఇవ్వడం జరిగింది. స్వయంగా సీఎం గారే ఈరోజు అన్ని పత్రికల మీడియా ద్వారా చెప్పిండు, ఏదైతే అధికారులు తప్పు చేసారో వాళ్ళందరిపైన కూడా మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నాం, ఈ నివేదిక కూడా నేను తెప్పించుకుంటా, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తానన్నాడు. మేము కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కడైతే మా భూములు ఏవైతున్నాయో రేకుర్తి కానీ విద్యానగర్ కానీ ఇక్కడ కూడా ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ నివేదిక ఇచ్చిన ప్రకారంగా కలెక్టర్ గారు ఒక 22/A చేర్చడం చాలా సిగ్గుచేటు. మేము ఏదైతే అధికారులు తప్పిదామని మీరే అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా అధికారులపైన మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సీఎం గారికి మేము సూటుగా చెప్తున్నాం, ఎమ్మటే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క జిల్లా ఏదైతుందో మీరు శ్రీనివాసరెడ్డి గారు కేవలం 4 జిల్లాలనే మీ యొక్క ప్రకటన ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. రంగారెడ్డి, హైదరాబాద్ ఏదైతే ఉన్నాయో ఆ 4 జిల్లాలనే మీరు ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది 22/A. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా 22/Aల నుండి ప్రైవేటు పట్టా భూములను తొలగిస్తామని మీరు హామీ ఇవ్వాలి ఖచ్చితంగా కూడా. ఈ హామీ అదేవిధంగా నిన్ననే సీఎం గారు అన్నారు కలెక్టర్ల ద్వారా మేము నివేదిక తెప్పించుకుంటామని. మేము ఈ సందర్భంగా కరీంనగర్ కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఈ యొక్క 22/A రేకుర్తికి సంబంధించిన భూములు అదేవిధంగా విద్యానగర్కి సంబంధించిన భూములను ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టడీ చేస్తామని వారం 10 రోజుల నుంచి కూడా మేము దాని మీద స్టడీ చేసి పూర్తి అవగాహన చేసుకొని కూడా ఈ ఏ నంబర్లు క్లియర్ ఉన్నాయో అసైన్డ్ భూములు పోను అదేవిధంగా సీలింగ్ భూములు పోను మిగతా భూములు అన్నింటినీ కూడా మేము 22/Aలో తొలగించడానికి మీరు నివేదిక ఇస్తారు. ఖచ్చితంగా కలెక్టర్ గారు దీని మీద వెంటనే మీరు సీఎం గారు చెప్పినట్టు నివేదిక ఇవ్వాల, రేపు ఈ 2 రోజుల కూడా ఇవ్వాలి. నివేదిక ఇవ్వకుంటే మాత్రం మేము ఏదైతే మేము గతంలో అనుకున్నామో 15 రోజుల కింద అనుకున్న విధంగానే మేము కలెక్టరేట్ ముట్టడి కావచ్చు ఇంకేదైనా కార్యాచరణ ఉంటుందో దాన్ని మా జేఏసీ పరంగా మా జేఏసీ నిర్ణయాల మీద మేము కట్టుబడి ఉండవు. ఖచ్చితంగా కూడా మీరు ఎమ్మటే ఇవాళ రేపు ఈ 2 రోజుల కూడా సీఎం గారు చెప్పిండు 2 రోజుల కూడా మేము మొత్తం కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. దానికి కట్టుబడి మీరు వెంటనే కలెక్టర్ గారు మీరు నివేదిక పంపించాలి. మా యొక్క రేకుర్తి 22/Aలో చేర్చిన భూములన్నింటినీ కూడా తిరిగి ప్రైవేటు పట్టా భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జాడి బాలరెడ్డి, బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్.